ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజుకి 10,000 స్టెప్స్ నడవడం మంచిదా? లేదు 30 మినిట్స్ బ్రిస్క్ వాకింగ్ చేయడం మంచిదా? హాయ్, నేను డాక్టర్ సుబ్బారావు చాగంటి ఫ్రమ్ ఇండో యూకే అవియా క్లినిక్స్ విజయవాడ. మనం 10,000 స్టెప్స్ ఎందుకు ఇంపార్టెంటో లాస్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బ్రిస్క్ వాకింగ్ అంటే మనం కొంచెం ఫాస్ట్‌గా నడవటం, మోడరేట్ ఇంటెన్సిటీతో నడవటం. ఇలా నడవటం ఎలా ఉండాలి అంటే 4 నుంచి 7.5 కిలోమీటర్లు పర్ అవర్ ఆ స్పీడ్‌తో నడవాలి. అది ఎలా ఈక్వేట్ అవుతుంది అని అంటే మీరు నడిచేటప్పుడు మాట్లాడగలగాలి. కానీ ఒక సాంగ్ పాడాలనుకున్నారనుకోండి పాడలేరు. ఇలా చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, వెయిట్ కంట్రోల్‌లో ఉంటుంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్. సో, వాట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే మనకి రోజులో బిజీగా ఉండి ఓన్లీ 30 మినిట్స్ ఫ్రీ టైమే ఉందనుకోండి. అప్పుడు ఏది చూజ్ చేయాలి? వాకింగ్ చూజ్ చేయాలా? బ్రిస్క్ వాకింగ్ లేకపోతే స్టెప్స్ చూజ్ చేయాలా? నేనైతే 30 మినిట్స్ బ్రిస్క్ వాకింగే చూజ్ చేస్తాను. ఎందుకు అనంటే దిస్ ఫిట్స్ విత్ డబ్ల్యూహెచ్ఓ గైడ్‌లైన్స్. డబ్ల్యూహెచ్ఓ గైడ్‌లైన్స్ ఏం చెప్తున్నాయి అనంటే వారానికి 150 నుంచి 300 మినిట్స్ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయమని చెప్తుంది ఆరోగ్యంగా ఉండాలి అంటే. సో దట్ ఫిట్స్ విత్ ఇట్. దట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ వెరీ వెల్ డిఫైన్డ్. మనం 30 మినిట్స్ బ్రిస్క్‌గా నడుస్తున్నామంటే బ్రిస్క్‌గా నడుస్తున్నాం. కానీ 10,000 స్టెప్స్ నడిచామంటే ఆ 10,000 స్టెప్స్ స్లోగా నడవచ్చు. రోజంతా నడుస్తూ ఉన్నా కూడా అలా చేయొచ్చు. కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ కోసం 30 మినిట్సే ఫ్రీ టైమ్ ఉంటే ఐ వుడ్ చూస్ బ్రిస్క్ వాకింగ్. ఒకవేళ మీకు గనక ఇంకా టైం ఉంది అనంటే ఆ బ్రిస్క్ వాకింగ్‌తో పాటుగా రెస్ట్ ఆఫ్ ద డే కూడా యాక్టివ్‌గా ఉంటే యూ విల్ అక్యుములేట్ సమ్ స్టెప్స్. అవి 10,000 కావచ్చు, 7,000 కావచ్చు, ఈవెన్ లెస్ దెన్ దట్ కావచ్చు. బట్ యూ విల్ స్టిల్ హ్యావ్ ఎక్సలెంట్ హెల్త్ బెనిఫిట్స్.